సో ప్రాబ్లం నంబర్ 215 చూద్దాం. Is to limit x tends to infinity 1 into 1 factorial plus 2 into 2 factorial plus 3 into 3 factorial plus and so on n into n factorial whole by denominator లో n plus 1 factorial ఉంది. సో దీన్ని ఎలా సింప్లిఫై చేయాలి? n ఇది x కాదు, n టెండింగ్ టు ఇన్ఫినిటీ మాట. సో n టెండింగ్ టు ఇన్ఫినిటీ అయితే న్యూమరేటర్ దేనికి టెండ్ అవుతుంది? ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. డినామినేటర్ n+1, n ఇన్ఫినిటీ టెండ్ అయితే ఇన్ఫినిటీ అంటే వెరీ లార్జ్ నెంబర్స్ టెండ్ అవుతున్నప్పుడు n+1 కూడా ఇన్ఫినిటీ టెండ్ అవుతుంది. టోటల్గా ఇది ఏమొచ్చిందంటే ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ ఫామ్ అంటే విచ్ ఈజ్ ఇండిటర్మినేట్ ఫామ్. సో ఇండిటర్మినేట్ ఫామ్ వచ్చినప్పుడు మనకి ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయొచ్చు, లేదా బేసిక్ మ్యానిపులేషన్స్ అప్లై చేసి మనం దీన్ని డిటర్మినెంట్ ఫామ్లోకి మార్చుకోవాలి. కానీ ఇక్కడ ఎల్ హాస్పిటల్ రూల్ చేయడానికి ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్ అనే దానికి డెరివేటివ్ మనం చేయలేం. సో ఫ్యాక్టోరియల్ డెరివేషన్ అనేది మనకి ఐడియా లేనిది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ ఫంక్షన్ని కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ బట్టి దీన్ని అనలైజ్ చేసి సింప్లిఫై చేసి డిటర్మినెంట్ ఫామ్లో మార్చాలి. దానికోసం ఏం చేస్తానంటే నేను ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఈ ఫ్యాక్టోరియల్ నోటేషన్స్ మీకు ఐడియా ఉన్నదో లేదో ఒకసారి చూడండి. సపోజ్ మనకి ఫ్యాక్టోరియల్ అనేది n అనేది ఏదైనా న్యాచురల్ నెంబర్ అనుకోండి. n ఫ్యాక్టోరియల్ అంటే దాని నుంచి కిందకి రాయాలి. n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ అండ్ సో ఆన్. లాస్ట్కి వచ్చే న్యాచురల్ నెంబర్స్ ఏంటి? 3 ఇంటూ 2 ఇంటూ 1. n ప్లేస్లో 10 ఉందంటే 10 కూడా 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ అలా రాయాలి. సపోజ్ ఇన్ పర్టికులర్గా 3 ఫ్యాక్టోరియల్ అనేది రాయాలంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 ఆ నెంబర్ నుంచి కిందకి రాసుకొని ప్రోడక్ట్ చేయాలి. ప్రోడక్ట్ ఆఫ్ సక్సెసివ్ నెంబర్స్ ఫ్రమ్ 3. సో అయితే ఇప్పుడు మనకు చేయాల్సింది ఈ నోటేషన్లో n ఫ్యాక్టర్లో ఉన్న చోటల్లా దీన్ని ఉపయోగించి రాయొచ్చు. దీంట్లో కొన్ని ఫార్ములాస్ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు అవసరం అవుతాయి. అదేంటంటే n ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అనేది ఉంది కదా. సపోజ్ నేను 4 ఫ్యాక్టోరియల్ అనేది అని రాయాలి. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అనేది రాయాల్సి ఉంది. అయితే 4 ఇంటూ ఇక్కడ నుంచి ఈ పార్ట్ అంతా కూడా మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్కి ఈక్వల్ అవుతుంది. కాబట్టి నేను ఏం రాయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్ అనేదాన్ని 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. అలాగే n అనేదాన్ని n ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ దాని కింద ఉన్న నంబర్ n-1 యొక్క ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. లేదా n+1 ఫ్యాక్టోరియల్ అనేదాన్ని n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్గా కూడా రాయొచ్చు. సో ఇవి మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇందులో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. సో నేనేం చేస్తున్నానంటే ఇచ్చిన సమ్ను ఒకసారి సింప్లిఫై చేసి ఎక్స్పాండ్ చేసి రాస్తాను. సో ఇచ్చిన సమ్ని లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ 1 ఏం రాస్తానంటే 1ని నాకున్న డినామినేటర్లోని n+1 అనే దాన్ని యూజ్ చేసుకోవడం కోసం డినామినేటర్లో ఉన్న n+1 అనే నోటేషన్ యూజ్ చేయడం కోసం n+1 అనే దాన్ని నోటేషన్ యూజ్ చేయడం కోసం పైన n+1 అనే ఫ్యాక్టోరియల్ రావడం కోసం నేను దీన్ని స్ప్లిట్ చేసి రాస్తాను. ఎలా రాస్తున్నాను? లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 మైనస్ 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2ని 3 మైనస్ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 మైనస్ 3 మైనస్ 2 అవుతుంది. అలాగే 3 మైనస్ 2ని 3 మైనస్ 1 రాశాను. నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి 2 ఇంటూ అని ఉంది. 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అని ఉంది. 2ని ఎలా రాశాను? 3 మైనస్ 1 అని రాశాను.
అలాగే తర్వాత ఏముంది 3 ఫ్యాక్టోరియల్ అని ఉంది. 3ని 4 - 1 అని రాయొచ్చు. 4 - 1 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఓకే, 3 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు కదా. అలాగా 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ని 5 - 1 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ప్లస్ అండ్ సో ఆన్. అలాగే n టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ. n టర్మ్స్లో ఈ n ఇంటూ అనే దాన్ని n+1 - 1 ఇంటూ n ఫ్యాక్టోరియల్గా రాయొచ్చు. n ఫ్యాక్టోరియల్ హోల్ బై n+1 ఫ్యాక్టోరియల్ ఇలా వచ్చింది. సో ఇందులో దీన్ని నెక్స్ట్ స్టెప్లో మనం లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ మైనస్ ఇవన్నీ కూడా ఈ 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ అంటే ఫస్ట్ టర్మ్తో మల్టిప్లై చేస్తే 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ మైనస్ 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్, 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ మైనస్ 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్, 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ మైనస్ 1 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సో ఇందులో ఉన్న ఫస్ట్ టర్మ్ 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్, 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇవన్నీ కలెక్టివ్గా పాజిటివ్ టర్మ్స్ అవుతాయి. ఈ పాజిటివ్ టర్మ్స్ అన్నిటిని కలిపి ఫస్ట్ అరేంజ్ చేశాను మైనస్. సెకండ్ టర్మ్స్ అన్ని కూడా నెగటివ్ టర్మ్స్ 1 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్, 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, 1 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇవన్నీ ఉన్నాయి. సో కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు అంటే 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ లాస్ట్లోది n ఫ్యాక్టోరియల్. వీటన్నిటిని మైనస్ కామన్ చేశాను అన్నిటిలోంచి. సో బై n+1 ఫ్యాక్టోరియల్ ఉంది. n+1 ఫ్యాక్టోరియల్ ఈ రెండింటికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. n+1 ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఒకటి, ఇక్కడ కూడా n+1 ఫ్యాక్టోరియల్ ఇలా రాయొచ్చు. సో ఇప్పుడు చూస్తే ఏమవుతుంది, ఇక్కడ ఇందులో 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ బై n+1. సో ఈ n టెన్స్ టు ఇన్ఫినిటీ అనేది టోటల్గా దానికి దీనికి కూడా అప్లై అవుతుంది. 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్, 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై n+1 ఫ్యాక్టోరియల్. స్ప్లిట్ చేసి రాస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ బై n+1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై n+1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ బై n+1 ఫ్యాక్టోరియల్ ప్లస్ n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై n+1 ఫ్యాక్టోరియల్. ఓకే, ఇదంతా ఫస్ట్ క్వాంటిటీ మైనస్ దీనికి లిమిట్ అప్లై చేసుకుని రాయాలి. పైన ఉన్నది ఏముంది 1 ఫ్యాక్టోరియల్, 2 ఫ్యాక్టోరియల్, 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ కదా. దీన్ని కూడా అలా డిస్ట్రిబ్యూట్ చేసి రాసాం అనుకోండి. లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ 1 బై n+1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 బై 2 ఫ్యాక్టోరియల్ బై n+1 ఫ్యాక్టోరియల్ ప్లస్ అండ్ సో ఆన్ n బై n ఫ్యాక్టోరియల్ బై n+1 ఫ్యాక్టోరియల్ ఇలా వచ్చింది. సో ఇప్పుడు చూడండి 2 బై 1 ఫ్యాక్టోరియల్ అనేది పైన ఉన్నది ఒక ఫిక్స్డ్ నంబర్, ఇది కింద ఉన్నది ఇన్ఫినిటీ. సో సమ్ ఫిక్స్డ్ నంబర్ బై ఇన్ఫినిటీ అయితే ఏమవుతుంది, లిమిట్ n టెన్స్ టు 0 అయినప్పుడు, n టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు 1 బై n దేనికి టెండ్ అవుతుంది, 0కి టెండ్ అవుతుంది. n ఇన్ఫినిటీ టెండ్ అయితే 1 బై n దేనికి టెండ్ అవుతుంది, 0కి టెండ్ అవుతుంది. అలాగే 1 బై n+1 కూడా దేనికి టెండ్ అవుతుంది, 0కి టెండ్ అవుతుంది. అలాగే 1 బై n+1 ఫ్యాక్టోరియల్ అనేది కూడా దేనికి టెండ్ అవుతుందంటే 0కి టెండ్ అవుతుంది. సో ఇవన్నీ కూడా 0కి టెండ్ అవుతున్న వాల్యూస్. సో కాబట్టి ఇక్కడ 2 ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ బై n+1 కూడా ఒక కాన్స్టెంట్ నెంబరే కాబట్టి పైన ఉన్నది అది కూడా 0కి టెండ్ అవుతుంది. సో ఫస్ట్ వన్ 0, సెకండ్ వన్ 0, థర్డ్ వన్ 0,
లాస్ట్‌కి వచ్చేటప్పుడు n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ పైన చెప్పిన దాన్ని బట్టి ఈ మొత్తాన్ని n+1 ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. n+1 ఫ్యాక్టోరియల్ బై n+1 ఫ్యాక్టోరియల్ అంటే ఈ 2 సేమ్ క్వాంటిటీస్ కాబట్టి 1/1 1 అవుతుంది అక్కడ. మైనస్ ఇక్కడ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయితే n+1 టెన్స్ టు 1/n+1 టెన్స్ టు 0 అవుతుంది దీన్ని బట్టి. అలాగే 2/n+1 టెన్స్ టు 0 అవుతుంది. సో ఇక్కడ ఉన్నది 0, 0 ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ n ఫ్యాక్టోరియల్ బై n+1 ఫ్యాక్టోరియల్ అనే దాన్ని మనం చూస్తే ఈ n ఫ్యాక్టోరియల్ బై దీన్ని n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు. ఈ పైన ఉన్న ఈ క్వాంటిటీకి నేను చెప్తున్నాను. n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 1/n+1 అవుద్ది. 1/n+1 అంటే 0. సో టోటల్‌గా ఈ టర్మ్స్ అన్ని 0. ఫస్ట్ ఉన్న బ్రాకెట్‌లో ఉన్న సమ్స్ అన్నిటిని యాడ్ చేస్తే 1 వస్తుంది. ఇది -0 వస్తుంది. 1 - 0 అంటే 1 ఫైనల్ ఆన్సర్. ఓకే.